శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఈరోజు మన వీడియోలో ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి రోజు ఇలా స్నానం చేసేటప్పుడు ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు సకల శుభాలు అయితే కలగబోతున్నాయి. మరి అవేమిటో తెలుసుకుందాము. మరి శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖున ఆదివారము శ్రీరామనవమి వచ్చింది. తప్పనిసరిగా ఈ 4 నైవేద్యాలను తప్పకుండా పెట్టాలి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ. ఇది ప్రతి సంవత్సరము చైత్ర శుక్లపక్షము 9వ రోజున జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముణ్ణి పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారము శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. అందుకే ఈ రోజును శ్రీరాముడు జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి పూజకు మధ్యాహ్నం సమయము అత్యంత పవిత్రమైన సమయము. ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలో ఎలా తెలుసుకుందాము. మరి శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా 4 నైవేద్యాలు అయితే చెల్లించాలి. మరి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6వ తారీఖున ఆదివారం వచ్చింది. ఈ శ్రీరామనవమి పూజా ముహూర్తము 2025 ఏప్రిల్ 6వ తారీఖున ఉదయము 11:08 నుంచి మధ్యాహ్నము 1:39 వరకు ఉంటుంది. నవమి తిథి ఏప్రిల్ 5వ తారీఖున రాత్రి 7:26 వరకు ప్రారంభమవుతుంది. నవమి తిథి ఏప్రిల్ 6 నుంచి రాత్రి 7:22 వరకు ముగిస్తుంది. శ్రీరామనవమి పండుగను శ్రీరాముడు జన్మదినంగా నిర్వహించుకుంటారు. ఈ రోజున భక్తులు సరైన ఆచారాలు అనుసరించి శ్రీరాముని పూజిస్తారు. ఈ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామ కథను వినే సాంప్రదాయం కూడా ఉంది. శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని ఒక విశ్వాసం అయితే ఉంది. శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగకు భిన్నమైన వైభవం అయితే కనిపిస్తుంది. శ్రీరామనవమిని పర్వదినాన్ని ఈరోజు పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి వ్యక్తులు అయోధ్యకు వచ్చి సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తర్వాత శ్రీరాముని దర్శనం కోసం ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి ఈ వీడియోలో వివరంగా చెప్తాము. వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది. శ్రీరామ పండుగని ఎలా జరుపుకోవాలి, శ్రీరామనవమి పండుగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణం చేయాలి, ముఖ్యంగా శ్రీరామునికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ రంగు బట్టలు ధరించాలి, ఎటువంటి పూలతో సీతారాములను పూజించాలి, ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు, ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. మరి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా తెల్లవారుజామున నిద్రలేసి రోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే కాస్త ముందే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో తప్పనిసరిగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా గోమూత్రాన్ని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు, లేకపోతే తెల్లని నందివర్ధన పుష్పం కావచ్చు, ఏదో ఒకటి తెల్లని పువ్వును నీళ్ళలో వేసుకొని, కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా నీళ్ళల్లో వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి. ఈ విధంగా తలస్నానం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఎలాంటైనా అశుభాలన్నీ తొలగిపోతాయి. స్త్రీ పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తరువాత తప్పకుండా కాషాయపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే శ్రీరామచంద్రుడే వంశానికి మూల పురుషుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యదేవుని వాళ్ళు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవునికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేటువంటి వాడు కాదు. మరి శ్రీరాముల వారు అంతటి వాళ్ళే సూర్యదేవుని నమస్కరిస్తున్నప్పుడు అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యము సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించేవాడు. ఆదిత్య హృదయ మంత్రము పాటించేవాడు. కాబట్టి సూర్యదేవుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు. కాబట్టి ఆ ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. కుదరినటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు కూడా ధరించవచ్చు. మగవాళ్ళైతే చక్కగా తెల్లటి పంచటవలు ధరించవచ్చు. స్త్రీలైతే ఎర్రని చీర లేకపోతే బార్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను తప్పకుండా ధరించాలి. తర్వాత 3 నామాలను చక్కగా పెట్టుకోండి. శ్రీరామనవమి రోజు తప్పకుండా
బొట్టు పెట్టుకొని పూజ చేయాలి. తప్పకుండా ప్రతి నిత్యం కూడా సాంప్రదాయానికి పూజ చేసేటప్పుడు ముందు బొట్టు పెట్టుకొని పూజ మొదలు పెట్టాలి. కనీసం శ్రీరామనవమి పండుగ రోజైనా మంచిగా నుదుట నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్నైనా ధరించండి. చక్కగా గంధము, కుంకుమ నుడును పెట్టుకోండి. ఆ తర్వాత ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవడం, తర్వాత చక్కటి పూలతో అలంకరించుకోవటము. ఉగాది పండుగ రోజు తోరణం కట్టాం కదా అని దాన్ని తీసేసి తప్పకుండా తోరణం కట్టండి. ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లో ప్రవేశించేటువంటి శుభదినం అయితే ఈరోజే. అయోధ్యలో రామ మందిరము నిర్మాణం జరిగిన తర్వాత, రాముడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత రెండవ శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలి. అయోధ్యలో రామ మందిరము నిర్మించాలి అనేది మన హిందువుల కళ. 500 సంవత్సరాల నుండి మనము ఎంతో కష్టపడి పోరాడే చివరకు శ్రీరాముడికి రామ మందిరము నిర్మించుకున్నాము. కాబట్టి అయోధ్యలో కూడా చక్కగా విశేషంగా రంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుగుతుంది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతారం సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయేటువంటి చెప్తాడనమాట. ఎక్కడ శ్రీరాముని తలుచుకుంటూ ఉంటారో, శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాష వారి పరిపూర్ణ లోచనం అంటే ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఇంట్లోనే కూర్చుంటాడని, ఈ ఆంజనేయుడు ఆ ఇంట ప్రవేశిస్తాడని, రాక్షసులు కూడా దుష్టశక్తులు కూడా రాకుండా రక్షిస్తాడని, ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు కూడా ఉండవని, మనకు నరదిష్టి ఉండదు, నరపీడ ఉండదు, సకల దేవతలు ఇంట్లో ప్రవేశిస్తారు. కాబట్టి తప్పకుండా సీతారాముల ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకొని శ్రీరామనవమి పండుగ రోజు మొదలు పెట్టండి. ఈ ఇంట్లో ఉండే సీతారాములు చిత్రపటము ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా సీతారాములు కళ్యాణము కూడా చేసుకోవచ్చు. ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి. గణపతి ముందు ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి. 3 ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు, నువ్వుల నూనెతో కావచ్చు, కొబ్బరి నూనెతో కావచ్చు, ఎవరి పరిధిని బట్టి వాళ్ళు దీపాలు వెలిగించుకోండి. తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలు సమర్పించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజున సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఎర్రటి పూలతో స్వామిని పూజ చేస్తే స్వామి తొందరగా మనకి అనుగ్రహం కలిగిస్తారు. ఆ తర్వాత ఏ నైవేద్యం పెట్టాలి? ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకం, వడపప్పు, అదేవిధంగా పరమాన్నము, తీపన్నం అంటే స్వామివారికి చాలా ఇష్టము. దద్దోజనము, పానకము, వడపప్పు, ముఖ్యంగా బెల్లం పరమాన్నము, దద్దోజనము ఈ స్వామికి నివేదన చేయాలి. ముఖ్యంగా వడపప్పు పానకం అయితే చాలా ఇంపార్టెంట్. స్వామివారికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి. అగరవత్తులు వెలిగించుకొని స్వామివారికి పూజ చేయండి. ఆ తర్వాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వండి. ఈ విధంగా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత చక్కగా ఎక్కడైనా గుళ్ళో కనుక సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణాన్ని తిలకరించి ఆ కళ్యాణంలో అక్షింతలు తీసుకొచ్చి పెళ్లి కాని వాళ్ళకి అక్షింతలు వేయటం వల్ల వాళ్ళకి త్వరలోనే శుభకార్యం అనేది జరగబోతుందని చెప్పవచ్చు. శ్రీరాముని యొక్క చరిత్ర విన్నా, చెప్పిన మహాపుణ్యం మనం చదివినా విన్నా కూడా మన పాపాలన్నీ అంతా కూడా నశిస్తాయని, శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకుంటున్న వాళ్ళు చక్కగా ఉపవాసం చేసి సీతాదేవి రాములు వారితో ఒకసారి ఇలా చెప్పారు. మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చి చూడమని తెచ్చి మీకు ఇచ్చి మన ఇద్దరిని కలిపినటువంటి మహానుభావుడు కదా, ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత, ఆంజనేయుడే నేనే ఆంజనేయుడును, ఆంజనేయుడికి నేనేమి ఇవ్వగలను, మేమిద్దరం కూడా ఒకటే అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, మీరు ఎప్పుడు ఇలాగే అంటారు, నేను ఇస్తానని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాల హారాన్ని ఆంజనేయునికి ఇస్తుంది. సీతను తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాహారాన్ని తీసుకొని కొరికి చెవి దగ్గర పెట్టుకొని పారవేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కోపం వచ్చి పెద్దగా అరుస్తూ, ఏంది ఆంజనేయ, నేను ఎంతో ప్రేమతో నీకు ఇచ్చినటువంటి ఈ రత్నాల హారాన్ని నువ్వు ఎందుకు ఈ విధంగా కొరికి పడేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి, నాకు ఈ హారాలు వరాలు ఎందుకు తల్లి, ఆ శ్రీరాముడే నా హృదయంలో కొలువై ఉండగా నాకు ఇవన్నీ వద్దు అని అంటాడు. అప్పుడు సీతాదేవి తనకు ఉన్నటువంటి రాముల వారి భక్తిని చూసి తన భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఆంజనేయ స్వామికి ఉన్నంత ప్రేమలో ఏ మాట సాటి కాదని సీతాదేవి అనుగ్రహిస్తుంది. ఈ విధంగా శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజు
ఆంజనేయ స్వామిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేయాలని శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.